నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు అధికారులు ప్రాధాన్యత చూపాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ. పాలనా వ్యవస్థలో ప్రజల వద్దకు పరుగులు పెట్టించిన ఘనత ఏఎస్ఆర్ శంకరన్ దే, విజయ్ కుమార్. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు అధికారులు ప్రాధాన్యత చూపాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తన పరిధిలోని వాటికి జిల్లా కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపగా కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. పీజీఆర్ఎస్ కు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో నాణ్యత లోపించడంతోనే పునరావృతం అవుతున్నాయని అధికారులను హెచ్చరించారు. పీజీఆర్ఎస్ పై అధికారులలో నిర్లిప్తత ఉండరాదన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజల నుంచి సంతృప్తి స్థాయి పెరుగుతుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదల పక్షపాతిగా పనిచేసిన ఎస్ఆర్ శంకరన్ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. ఎస్ఆర్ శంకరన్ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. నిజాయితీగా పనిచేసి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకున్న గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ అని జిల్లా కలెక్టర్ అన్నారు. ఐటీడీఏ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల రూపకల్పన చేసిన మేధావిగా ఆయనను అభివర్ణించారు. త్యాగనిరతితో పనిచేసిన శంకరన్ కు అరుదైన గౌరవం దక్కిందన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రభుత్వ ఉద్యోగులు నడవాలని సూచించారు. పద్మభూషణ్ అవార్డును ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి పేదల పక్షపాతినంటూ తన ఔన్నత్యాన్ని ఆయన చాటుకున్నారని వివరించారు. పేద ప్రజలకు పనిచేయడం కొరకు పునరంకితం కావాలని ఆయన సూచించారు. బెటర్ ఫర్ బాపట్ల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తృత్వ పోటీలలో విజేతలైన ప్రీతిశ్రీ, కావ్యాలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వరదల సమయంలో విశేషంగా సేవలందించిన కలెక్టర్ మురళి, జేసీ ప్రఖర్ జైన్లను సంస్థ ప్రతినిధులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ పి గ్లోరియా, ఒక కలెక్టర్ లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ శంకరన్ గారు ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ జనరేషన్ కు సంబంధించినటువంటి 1950s లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన నేటివ్ తమిళనాడు అయినప్పటికీ క్యాడర్ అలాట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడం జరిగింది. తర్వాత కొంతకాలం త్రిపురలో కూడా పనిచేయడం జరిగింది. ఆయన అడుగు జాడలు మనకి ఈనాటి ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణ గవర్నమెంట్ లోను, త్రిపురలోను కూడా కనిపిస్తాయి. ఆయన తన జీవిత కాలంలో మొత్తం కూడా పేదల పక్షపాతిగా పనిచేశారు. 3 జిల్లాల్లో కలెక్టర్ గా ఆయన పనిచేస్తే కూడా ఎక్కడ పోయినా ఆయన మార్క్ అనేది కనిపించేది. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను నిలబెట్టడం జరుగుతుందని, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీగా ప్రాధాన్యం ఇస్తూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అభ్యర్థిగా ప్రకటించటం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా రాబోయే ఎలక్షన్లు ముందస్తుగా ఓటర్ని, ప్రతి ఒక్క ఓటర్ని, డిగ్రీ చదివిన ప్రతి ఒక్క ఓటర్ని మనం పాత ఓటర్తో సంబంధం లేకుండా, అంటే ఇదివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినా కూడా అది చెల్లదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఓటర్ లిస్టులో ఓటు డిగ్రీ అయిన వాళ్ళు ఎన్రోల్ చేయించుకోవాల్సిందే.
అని తెలియజేస్తూ, అది కూడా 10వ తరగతి అయిపోగానే డైరెక్ట్గా డిగ్రీ పాస్ అయితే ఓటు రాదండి. ప్రైవేట్ యూనివర్సిటీలో చేసేవాళ్ళకి ఓటు రాదు. కంపల్సరీ 10వ తరగతి అయి ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అలాగా 10+2+3 టోటల్గా 15 సంవత్సరాలు క్లాస్ రూములకి వెళ్ళి డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కుని ఎన్రోల్ చేయించుకునే అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే రేపు నవంబర్ 6వ తేదీ వరకు, అంటే సుమారుగా ఇంకా ఒక 27 రోజులు 26 రోజులు ఇంకా ఉంది మన చేతిలో టైం. ఈ 25-26 రోజులు కూడా బాపట్ల నియోజకవర్గంలో సోదర సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఎక్స్ మినిస్టరు మరియు ఎమ్మెల్యే తెనాలి కాన్స్టిట్యున్సీ, మీ అందరికీ తెలుసు జిల్లాలో ప్రముఖమైన లీడరు, మొన్న తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి అన్ని స్థానాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మన బాపట్ల నియోజకవర్గానికి క్యాండిడేట్ని ఎవరినైతే నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టే తరుణంలో ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే పరిశీలకుడిగా ఇక్కడికి వచ్చున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తిగా ఆయనకి గుర్తించి మరలా ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థాన్ని ఖరారు చేయటం అనేది నిజంగా చాలా గొప్పతనం. అందులో భాగంగానే మరొకసారి మన ఓటర్లందరినీ సమాయుక్తం పరిచి ఎవరైతే డిగ్రీలు అయిన వాళ్ళో వాళ్ళందరికీ కూడా ఓటును మరలా ఎన్రోల్ చేయించే కార్యక్రమం బాపట్ల పార్టీ ఆఫీసులో మేము స్టార్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి 3 చోట్ల పార్టీ ఆఫీసుల్లో ఎన్రోల్ చేయించడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం. అలాగే బాపట్ల పట్నంలో కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గర చిన్న టెంట్ పెట్టి రాబోయే 10-15 రోజులు 20 రోజులు కూడా ఈ కార్యక్రమం ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్రోల్ చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నాం. ముందర ఈ 3 రోజులు ఇక్కడ పెట్టి ఒక రోజు తర్వాత అక్కడ పెట్టే విధంగా మాకు ఆలపాటి రాజేంద్ర గారు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా చేస్తూ ఇక్కడ ఆన్లైన్లో కూడా ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాం. లేదు పేపర్స్ మాహిస్తే మేము ఎన్రోల్ చేస్తాం అని ప్రజలందరికీ డిగ్రీ అయిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీలో కూడా డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీడియా మిత్రులు కానివ్వండి, డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ద్వారా డిగ్రీ చదివిన వాళ్ళందరినీ కూడా మనం ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎన్రోల్ చేయించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను సమాధానం చెబుతా. కొంతమంది వ్యక్తులు బాపట్ల గెలవక తెలుగుదేశం పార్టీ గెలిచిందని బురద చల్లటం కోసం బయటికి ఈ ఫేక్ న్యూస్ వదిలేరా, లేదంటే పైనుంచి వచ్చిన ఫేక్ న్యూసా అనేది మాకు తెలియదు. కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ జిల్లా వ్యవహారం మాట్లాడినప్పుడు బాపట్ల జిల్లాగా కొనసాగుతున్నది, నీకెందుకు మధ్యలో అవన్నీ వస్తూ ఉంటాయి, చదివి వదిలేయని చెప్పారే. కానీ దీని గురించి పెద్దగా మేము సీరియస్గా తీసుకోవాలా. ఒకసారి ప్రభుత్వం నిర్ణయించాక అది కంటిన్యూ అవుతుంది, కానీ చేంజెస్ ఉండదు, అటువంటి అవకాశం లేదు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ బాపట్ల జిల్లాలో అనుకున్నట్టుగా కొంచెం లేట్ అయినా కూడా అనుకున్నట్టుగా మెడికల్ కాలేజీతో సహా అన్నీ జరుగుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం అభినందనీయమని ఉమ్మడి కూటమి నాయకులు బాలాజీ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు నరేంద్రవర్మరాజుకు పాలాభిషేకం చేసిన మహిళలు. కల్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో 2014-19 మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదలకు గృహాలు నిర్మించుటకు దమ్మన్నవారిపాలెం గ్రామానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 75 నివాస గృహాలు మంజూరు చేయడం జరిగిందని ఉమ్మడి కూటమి నాయకులు మడసాని బాలాజీ అన్నారు. వీటిలో 50 ఇళ్లకు నిధులు పూర్తిగాను, మరో 25 గృహాలకు కొంతమేర నిధులు విడుదలవ్వడం జరిగిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని గుర్తించి మిగతా డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని, కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందన్నారు.
మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి న్యాయం చేస్తూ వారు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దమ్మన్నవారిపాలెం గ్రామంలో లబ్ధిదారులు నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు శ్రీ వేగేశ్న నరేంద్రవర్మరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దమ్మన్నవారిపాలెం గ్రామం కర్లపాలెం మండలం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఏదైతే 2014-19 మధ్య మాడసాని వెంకయ్య గారి సర్పంచ్గా మరి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి సహకారంతో 75 హౌసింగ్ స్కీమ్స్ దమ్మన్నవారిపాలెం అలాట్ అయినాయి. అవన్నీ కూడా పూర్తయినాయి. 50 మందికి లబ్ధిదారులకి పూర్తిగా వచ్చినాయి. ఒక 25 మందికి సగం డబ్బులు వచ్చినాయి. సగం డబ్బులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఏదైతే వేగేశ్న నరేంద్రవర్మరాజు గారి సహకారంతో ఇప్పుడు ఈ 25 మందికి కూడా డబ్బులు వస్తున్నాయి. మరి 5 సంవత్సరాల కాల పరిమితి వ్యవధిలో ఒక ప్రభుత్వం పరిపాలించినప్పుడు సగం పని పూర్తయింది, సగం పని అట్లాగే వదిలేశారు. ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని ఒక అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. ఏదైనా ప్రజలు హర్షించే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మరి వారందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో మహిళా తల్లులు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఏదైతే మా శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మరాజు గారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతాబద్ధులే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. జై కూటమి. అందరూ పేదలందరూ గృహ సముదాయాలు కట్టుకున్నారు. శాంక్షన్ అయినవి. అవి కట్టుకున్నాక సగం డబ్బులు విడుదలయ్యి, సగం డబ్బులు ఆగిపోయినాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ ఆగిపోయిన డబ్బులన్నీ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ మిగతా డబ్బులు కూడా మాకు వచ్చేటట్టుగా వాళ్ళు వాళ్ళ సహకారం అందిస్తున్నారు. పేదల ప్రభుత్వం ఇది బాగా మంచి ప్రభుత్వం. అందరికీ మంచి జరగాలని, మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. బాపట్లలో జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ చేసుకునేందుకు వచ్చేవారికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నారాయణ భట్టు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లా సమాజ సేవ కార్యక్రమంలో భాగంగా దాదాపు 2 సంవత్సరాలుగా స్పందన ఫిర్యాదుల పరిష్కార దినోత్సవ కార్యక్రమాల్లో వారం అంటే సోమవారం నాడు అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అర్జీదారులకు ఉపశమనం కలిగించడం కోసం రెడ్క్రాస్ ఒక అల్పాహారాన్ని దాతల యొక్క సహకారంతో ఇక్కడ అందించడం జరుగుతుంది. మంచినీళ్ళు కూడా చీల్ రోడ్ దాకా వెళ్తే కానీ దొరకని పరిస్థితిలో వాటిని కూడా అందరికీ ఇవ్వడం ద్వారా కొంతమందికి కొంత ఉపశమనం. చాలా దూరం చూస్తారు కనుక మధ్యలో ఏం దొరకవు కనుక కాస్త అల్పాహారంలాగా వారికి ఇవ్వడం ద్వారా చాలామంది సంతృప్తి పడుతున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి బందర్ దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిష్కారం కానిటువంటి అనేక కార్యక్రమాలకు తిరిగి వస్తూ ఇక్కడే రాత్రిపూట పడుకుని పొద్దున పూట అర్జీలు ఇచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు రెడ్ క్రాస్ తరఫున ఏదో కొద్దిగా ఉడకాబత్తిగా అందరూ చేస్తున్నాం. అలాగే దీంట్లో మా కార్యకర్తలందరూ కూడా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగడానికి దాతలు అనేక మంది మాకు సహాయ సహకారాలు అందించడం అనేది వారందరికీ మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామదేవత శ్రీ నాంచారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజారి అనిల్ శర్మ ఆధ్వర్యంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రసన, అంకురార్పణ, మండపారాధన, హోమం, జాలాదివాసం, నీరాజన మంత్రపుష్పం కార్యక్రమాలను ఇమడాబత్తుని నరసయ్య, మడసాని శివబాలాజీ, మడసాని నరసయ్య దంపతులచే పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడసాని ముసలయ్య, అల్లపర్తి శ్రీనివాసరావు, ఇమాడాబత్తుని హనుమంతరావు, వాసు, పుషడపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామం వంగవీటి మోహనరంగ యూత్ ఆధ్వర్యంలో పాలకేంద్రం సెంటర్ వద్ద శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా భజనలు, దేవతామూర్తుల వేషధారణలు గ్రామ ప్రజలను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలకు చెందిన మొహమ్మద్ షాహిం మునిసా ఆస్తి మీద వైసీపీ మెంబర్ కన్నువేశాడని, గత 4 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ మానసికంగా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మా కుమారుడు మూగవాడైనా కూడా కనికరం లేకుండా నా భర్త చనిపోయిన కాడి నుంచి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని, ఆస్తి ఇస్తావా లేక చంపేయమంటావా అని భయపడుతున్నారని ఆత్మరక్షణ కొరకై ఎస్పీ ఆఫీసులో అతడి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని బాధితురాలు తెలిపింది. మొహమ్మద్ షాకిరునిసా మా భర్త 2 సంవత్సరాలు చచ్చిపోయారు. తర్వాత నాకు మూగబ్బాయి ఉన్నాడు. తర్వాత పక్కన వైసీపీ మెంబరు కలిసి వాళ్ళు 9 ఉన్నారు ఇంట్లో. నాకు కొట్టి సంపుతానికి వచ్చారు. 4 సంవత్సరాల నుంచి ఏడుచుకు తింటున్నాడు. చిన్న కొడుకు కూడా గొంతు పీసికాడు. నాకు కూడా వచ్చి గొంతు పీసికి ఒకటేగా వచ్చి కొడతానికి వస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని దౌర్జన్యంగా చేస్తున్నాడు సార్. దౌర్జన్యంగా చేస్తున్నాడు. ఏడుస్తే కూడా వదిలిపెట్టాలా, ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు కాదు, నీ కొడుకు చెబుతున్నాడు. నీకు కొట్టి గొడ్డకాడేస్తా, నీకు కొట్టి ఇది కాలంలో వేస్తా అని చెబుతున్నాడు సార్. ఎకరం మాగాడి ఉంది, 10 సెంటు స్థలం ఉంది నాది. అది వదిలిపెట్టి కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని వాడు కొడుకు కూడా అంటున్నాడు. బాబు, కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ అక్కయ్య, నా కొడుకు 5 కలిసి నాకు, నా కొడుకుకి మూగబ్బాయికి వికలాంగు అబ్బాయి షేక్ కరీముల్లా. నీకెన్నో కొడుకు? బయటవాడు షేక్ కరీముల్లా. బెదిరిస్తున్నాడంటే ఈడు నీవు నేను కలిసి ఆకరించుకుందాము, లేకపోతే ఈదు అని 2 కలిసి చేస్తున్నాడు. కొడుకు ఆ పక్కనాడు, వాడు కొడుకు వాళ్ళ అప్పకి పరివుడి నుంచి తీసుకొచ్చాడు. పెళ్ళాం చదువుతుంది, నా చేతుల్లో ఉంది, నీ కొడుకు నువ్వేం చేస్తావు అని నాకు వచ్చి ఇంత పెద్ద కర్ర తీసుకొచ్చి కొట్టింది సార్. పడేసి కొట్టింది. గొడ్డు మేపుకుంటావు, అబ్బాయి మేకలు మేపు కనగాలి సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా అసలు ఏం చల్లతల. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి సార్ అవుతుంది. ఘోరంగా కొట్టారు. మాకు రోడ్డు మీద వేసి రాళ్లతో కూడా కొట్టారు పడేసి. పాలనా వ్యవస్థను ప్రజల వద్దకు పరుగులు పెట్టించిన ఘనత ఎస్ఆర్ శంకరన్దని, ఆయన బ్యూరోక్రాటిక్ అసాధ్యాలను సుసాధ్యం చేశారని విజయ్ కుమార్ అన్నారు. శంకరన్ 14వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడి నిరుపేదల కలెక్టర్గా ఖ్యాతికెక్కారని ఆయన అన్నారు. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత నిరుపమానమైనవన్నారు. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పూర్తిగా సమాజానికి అంకితమైన మహనీయుడు శంకరన్ అని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికార గణానికి వన్నె తెచ్చారన్నారు. ఆయనను నేటితరం అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన ప్రీతిశ్రీ కావ్యాలకు కలెక్టర్ మెడల్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డాక్టర్ కె విజయ్ కుమార్, చిత్రకారుడు జీవి, బహుజన కెరటాల సంపాదకులు పల్నాటి శ్రీరాములు, గురజాల శ్రీనివాసరావు, కరణం రవీంద్రబాబు, మానం అప్పారావు, వంకాయలపాటి హరిబాబు, బి సుబ్బారావు, సుబ్బరామయ్య, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దివంగత శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారు ప్రముఖ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన వారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కూడా తను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నవారు. ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా తలమానికంగా ఉండి ఒక రోల్ మోడల్ లాగా బ్రతికిన, ఎంతో నిరాడంబరంగా బ్రతికిన వ్యక్తి గారు. నేటి అధికార గణాలందరికీ కూడా ఆదర్శం. ఆయన నుంచి వీరంతా పూర్తి పొందాల్సిన అవసరం లేదు. ఆయన నిరుపేదల కలెక్టర్గా, ఐఏఎస్ గాంధీగా ఖ్యాతికెక్కారు. ఆ మహనీయుడికి వ్యక్తిగత జీవితం అంటేనే లేదు. తన జీవితాన్నంతా కూడా సమాజపరం చేశారు. సమాజం కోసం తన జీవితాన్ని పన్నంగా పెట్టారు. అటువంటి మహనీయుడిని మరి మనం ఆదర్శంగా తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాల వారి కోసం పాటుపడటం, వారి అభివృద్ధి కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజల సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు అధికారులు ప్రాధాన్యత చూపాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ. పాలనా వ్యవస్థలో ప్రజల వద్దకు పరుగులు పెట్టించిన ఘనత ఏఎస్ఆర్ శంకరన్దే. విజయ్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.